ఈ రోజు వీడియోలో నేను ఇంతకు ముందు వీడియోలో నేను షేర్ చేశాను. ఏంటి అంటే శాలిగ్రామాలు రీస్టాక్ చేశానని, అలాగే కరంగులి మాల, కీర్తిముకుడు, గుర్రపు నాడ, కరంగులి మాల బ్రేస్లెట్స్, ఏవిలై పెండెంట్స్ ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేశాను. అలా షేర్ చేసినప్పుడు కొంతమంది మన దగ్గర శాలిగ్రామాన్ని పర్చేస్ చేశారు. పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు అడిగిన విషయం ఏంటంటే, అక్క శాలిగ్రామం గురించి చాలా గొప్పగా విన్నాం అక్క, అయితే పూర్తిగా అయితే మాకు తెలియడం లేదు, నువ్వు ఆ విధి విధానాలు ఏంటి, అసలు శాలిగ్రామం గురించి అయితే మాకు పూర్తిగా చెప్పండి అక్క, ఇంకా మాకు దాని మీద శ్రద్ధ పెరుగుతుంది దాని విశిష్టత తెలుసుకోవడం వల్ల అని చెప్పారనమాట. అందుకని ఈరోజు వీడియోలో నేను మీకు శాలిగ్రామం గురించిన విషయాలైతే షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు శాలిగ్రామాలు అంటే ఏంటో తెలుసుకుందామండి. శాలిగ్రామం అనేది ఈ విధంగా ఉంటాయి. శాలిగ్రామాలు ఈ విధంగా ఉంటాయి, చూసారా, మీకు కనబడుతుంది ఇలా ఈ విధంగా. ఈ విధంగా ఉంటాయి శాలిగ్రామాలు. ఈ శాలిగ్రామాలు ఇప్పుడు మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అవైలబుల్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో శాలిగ్రామాలే కాదండి, పసుపు కుంకుమ, అంటే నేను ఆడించేటు పసుపు కుంకుమ మొదలుకొని ప్రతి ఐటమ్ మన దగ్గర మ్యాక్సిమం 99% దొరుకుతుంది. కావాలనుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే 24 పప్పు ధాన్యాలతో తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ కి ఇంత మంచి ఆదరణ లభించినందుకు, అందులోని నేను వీడియో పెట్టిన 4 days లోనే 99% స్టాక్ అవుట్ అయిపోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే షేర్ చేస్తున్నాను. ఇలాంటి ఒక మంచి ఫుడ్ ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఈ ఫుడ్ మనకి దొరికే ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీవే. అందులోనే మనం కొంచెం హెల్దీగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోటీన్ పౌడర్ అనేది మీకు పెట్టానండి. ఇది పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్. చేసిన ఒక 1 week లోనే మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది. మళ్ళీ నేను ప్రాసెస్ స్టార్ట్ చేసి అది తయారు చేయడానికి ఒక 15 days అయితే పడుతుంది. ఇంకా ఎవరికైనా ప్రోటీన్ పౌడర్ కావాలి, ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళు, ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శాలిగ్రామం అంటే ఒక రాయిలా ఉంటుందండి, అదే శాలిగ్రామం అని చెప్తారు. అయితే రాయిని శాలిగ్రామం అనడానికి గల కారణం అది ఎక్కడి నుంచి ఉద్భవించింది అనే దానికి సంకేతం అన్నమాట. శాలిగ్రామం అనేది గండకీ నది నుండి మనకి లభిస్తుంది. శాలిగ్రామం అనేది, శాలిగ్రామాన్ని విష్ణు స్వరూపంగా భావిస్తారు. అందుకనే శాలిగ్రామాన్ని ఇంట్లోని అలాగే దేవతార్చనలో తప్పకుండా శాలిగ్రామం ఉండేలా చూసుకుంటారనమాట. శాలిగ్రామాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఒక విశేషమైన ఫలితం అయితే మనకు లభిస్తుంది. ఇలాంటి చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. మనం చేసే ఏ పూజ అయినా సరే మనకు పరిపూర్ణమైన ఫలితం అయితే లభిస్తుందండి. ఈ శాలిగ్రామం ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మందికి సందేహం, శాలిగ్రామాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అని చెప్పి. శాలిగ్రామాన్ని మన పూజ గదిలో పెట్టి పూజించవచ్చు, లేదా మన ఇంట్లో తులసి కోట ఉంటే తులసి సమేతంగా శాలిగ్రామాన్ని పెట్టుకొని పూజించడం కూడా చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. ఈ శాలిగ్రామానికి ప్రతిరోజు జలంతో అభిషేకం చేయడం, లేదు అంటే పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత శుద్ధి చేసి తర్వాత మనం పూజలో పెట్టి మనం శాస్త్రోక్తంగా మనకు షోడశోపచార పూజ ఉంటుంది కదా, ఆ రకంగా మనం పూజ చేసినట్టయితే ఇక మన జీవితంలో మన ఇంట్లో అసలు నెరవేరని కోరికలు అనేవే ఉండవండి. అన్నింటికీ కూడా మనకి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మనం కోరిన కోరికలు నెరవేరుస్తుంది, ఇంట్లో మనశ్శాంతి లభిస్తుంది, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటారనమాట. అంత విశేషమైనది ఈ శాలిగ్రామం.
పంచాయతన పూజల్లో అవ్వచ్చు, ఇంట్లో మనం పెట్టుకున్న చిన్న చిన్న విగ్రహాలు అవ్వచ్చు, ప్రతిరోజు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ప్రతిరోజు వాటిని క్లీన్ చేసి లేదంటే వాటికి అభిషేకం చేయాలా, ప్రతిరోజు వాటికి మనం పూజ చేయాలా, షోడశోపచార పూజ అని చెప్పి చాలా మంది సందేహం ఉంటుంది. ఎవరైతే ఇంట్లో ఈ శాలిగ్రామాన్ని ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళ ఇంట్లో షోడశోపచార పూజ ప్రతిరోజు చేయాల్సిన పని లేదని చెప్తున్నారండి. మన శక్తి కొద్ది పూజ చేయాలి. దీపారాధన, దీపం, ధూపం, నైవేద్యం తప్పనిసరిగా చూపించాలి. అంతేగాని షోడశోపచార పూజ అంటే చాలా 16 ఉపచారాలతో పూజ చేస్తాం కదా, ఆ పూజనైతే మనం ప్రతిరోజు నిర్వర్తించాల్సిన అవసరం లేదు శాలిగ్రామం ఉన్న చోట. అలాగే తులసి దళాలని మనం ఈ రోజే కొయ్యాలి, ఆ రోజే కొయ్యాలని కొన్ని నియమాలు ఉంటాయి. ఎవరైతే ఇంట్లో శాలిగ్రామం ఉంటుందో వాళ్ళ ఇంట్లో తులసి దళాల్ని ఈ రోజు కొయ్యాలి, ఆ రోజు కొయ్యాలని నియమం లేదు. ఎప్పుడైనా తులసి దళాల్ని మనం అనేది వాటి నుంచి తీసుకోవచ్చు అన్నమాట. హిందువులందరికీ కూడా తులసి మాత అలాగే శంఖం, శాలిగ్రామం చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఎవరైతే శాలిగ్రామ దానాన్ని చేస్తారో వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుందని, పుణ్యం లభిస్తుందని చెప్తూ ఉంటారు. అలాగే యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, వెట్టివేరు వీటితో కలిపిన జలాన్ని శంఖం, మనకి వామాకృత శంఖం, దక్షిణావృత శంఖం 2 ఉంటాయి. దక్షిణావృత శంఖాన్ని మనం పూజలో పెట్టి పూజిస్తూ ఉంటాం. వామాకృత శంఖంతో మనం శంఖారావం పూరించడం, అలాగే అందులో ఇప్పుడు నేను చెప్పినవి వేసి వాటిలో జలం పోసి ఆ జలాన్ని ఎవరైతే ఆ శాలిగ్రామానికి అభిషేకం చేసి ఆ జలాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారని చెప్తూ ఉంటారు. అలాగే ఇంట్లో కూడా జలాన్ని మనం చల్లడం వల్ల ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు, చెడు శక్తులు, ప్రతికూల శక్తులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. ఎవరైతే ఈ శంఖంలో ఇవన్నీ వేసి ఎవరైతే శాలిగ్రామానికి అభిషేకం చేస్తారో వాళ్ళ ఇల్లు పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ శాలిగ్రామం ఎక్కడి నుంచి ఉద్భవించిందంటే పూర్వం విదేహ రాజ్యంలో ప్రియంవద అనే శ్రీమూర్తి ఉండేవారట. ఆవిడ శ్రీమన్నారాయణుడి భక్తురాలు. ఆవిడ కోరుకున్నారట తనని శ్రీమన్నారాయణుని తన గర్భంలో జన్మించవలసిందిగా కోరుకుంటుందట. అయితే మరు జన్మలో ఆమె గండకీ నదిగాను, అందులో ఈ శాలిగ్రామ రూపంలో విష్ణుమూర్తి జన్మించినట్టుగాను చెప్తూ ఉంటారు. అందుకే గండకీ నది నుంచి వచ్చే శాలిగ్రామాలు చాలా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. శాలిగ్రామాల్లో చాలా రకాలు ఉంటాయండి. చక్రాలు బట్టి వాటి యొక్క విశిష్టత అనేది ఉంటూ ఉంటుంది. అయితే అందరికి అలాంటివి లభించవు. నేను ఇప్పుడు చూపించిన విధంగా కూడా మనకి ప్రతి దగ్గర శాలిగ్రామాలు లభిస్తూ ఉంటాయి. వాటిని తెచ్చి కూడా మనం పూజ చేసుకోవడం చాలా చాలా విశేషం. విష్ణువుకి ఎంతో విష్ణువు స్వరూపంగా భావించే శాలిగ్రామాన్ని మనం ఇంట్లో పెట్టుకొని పూజించడం చాలా విశేషం. దీన్ని ఒక ప్లేట్లో చక్కగా బియ్యం పోసి బియ్యంలో అనేది శాలిగ్రామాన్ని పెడుతూ ఉంటారు. లేదు అంటే నీటిలో, శివలింగాన్ని ఎలాగైతే నీటిలో ఉంచుతారో అలాగే శాలిగ్రామాన్ని కూడా నీటిలో ఉంచి పూజలు అనేవి నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రతిరోజు శాలిగ్రామానికి తులసి దళాన్ని సమర్పిస్తే ఇక అంతకన్నా భాగ్యం అనేది ఇంకెవ్వరికీ ఉండదనే చెప్పాలండి. శాలిగ్రామానికి ప్రతిరోజు తులసి దళాన్ని సమర్పించినట్టయితే 1,000,000 జన్మల పుణ్యఫలం అయితే మనకు దక్కుతుంది. అలాగే ఎవరైతే పూర్తి భక్తి విశ్వాసంతో శాలిగ్రామాన్ని ప్రతిరోజు పూజిస్తే 1,000,000 యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభించడమే కాకుండా 1,000,000 గోవులను దానం చేసిన ఫలితం కూడా దక్కుతుందని చెప్తారు. శాలిగ్రామ పూజచే శివకేశవుల యొక్క ఇద్దరి అనుగ్రహం లభించడమే కాకుండా శాలిగ్రామం ఉన్న చోట మనం చేసిన దానమైన, స్నానమైనా సరే 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. గంగా నదిలో స్నానం చేసిన ఫలితం అయితే మనకు దక్కుతుంది అని చెప్తారు. శాలిగ్రామ పూజ అత్యంత విశేషంగా చెప్పబడిన పూజల్లో ఒకటిగా మనకి జ్యోతిష్యులు అయితే తెలుపుతున్నారు. శాలిగ్రామాన్ని పూజించడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయి, సర్వ అభిష్టాలు నెరవేరుతాయి. అలాగే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా మనకి తొలగిపోయి కుటుంబం అంతా కూడా సుభిక్షంగా సిరి సంపదలతో వర్ధిల్లుతుందని చెప్తూ ఉంటారు. శాలిగ్రామం ఇంట్లో ఉంటే మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యంగానో భావించాల్సి ఉంటుంది. అయితే శాలిగ్రామాన్ని మనం ఎవరికీ చూపించకూడదు. మన ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రం
మాత్రమే వాటిని సాలగ్రామాన్ని దర్శించాలి. అంతేగాని ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సాలగ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లోని చూపించకూడదు. అలాగే కొన్ని సనాతన ధర్మాల ప్రకారం సాలగ్రామాన్ని స్త్రీలు తాకకూడదు అంటూ ఉంటారు. అలాగే పురుషులు పురుష సూక్తంతో గనక సాలిగ్రామాన్ని ప్రతిరోజు అభిషేకం చేసి మనం సంప్రోక్షణ చేసుకుంటే మనకున్న జన్మ పాపాలు తొలగిపోతాయని చెప్తారు. సాలగ్రామాన్ని ప్రతిరోజు షోడశోపచారాలతో పూజ చేయలేకపోయినా కనీసం దీపం వెలిగించి నైవేద్యం సమర్పించి ధూపం సమర్పించి కర్పూరంతో నీరాజనం సమర్పించడం అలాగే తులసి దళాలను సమర్పించడం కూడా మనకి విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే 14 భువనాల్లోని సరిసమానమైనటువంటి సాలగ్రామానికి మరొకటి శిల అని లేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన సాలగ్రామాన్ని ఇంట్లో మనం పెట్టుకొని పూజించడం, ముఖ్యంగా ఏకాదశి సమయాల్లో విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజు, అలాగే మనకి ఇప్పుడు పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి రోజు సాలగ్రామాన్ని పూజించడం చాలా విశేషం. పూజా పీఠంలో సాలగ్రామాన్ని ఉంచి గనక మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనకి పరిపూర్ణమైన ఫలితం దక్కుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే సాలగ్రామం అనేది ఎప్పుడు చిన్నగానే ఉండాలి. ఈ విధంగా చిన్నగానే ఉండాలి, పెద్దవి అనేవి ఉండకూడదు. చిన్న సైజులో ఉంటేనే చాలా మంచిది. అలాగే దీని పెచ్చి ఊడిపోయినా లేదు అంటే పగిలిన సాలగ్రామం కూడా పూజకి అర్హత కలిగి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సాలగ్రామాన్ని మనం ఆవు పాలతో గాని గంగాజలంతో గాని పంచామృతాలతో గాని మనం శుద్ధి చేసుకొని ఇంట్లో అనేది ప్రతిష్ఠించుకోవాలి. అది ఏకాదశి శనివారాల్లో కూడా చాలా చాలా మంచిదండి. ఇక పౌర్ణమి రోజులైతే చాలా విశేషమైనదిగా చెప్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో మనకి ముఖ్యమైన రోజుల్లో కూడా సాలగ్రామాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఇక సాలగ్రామం ఇంట్లో ఉండడం వల్ల సకల అభిష్టాలు నెరవేరడం కాకుండా సిరి సంపదలతో తొలితూగుతారు. ఎందుకు అంటే మనం చేసే పూజ ఏదైతే ఉందో అది పరిపూర్ణమైన ఫలితం వస్తుంది, అది ఆ భగవంతుడికి చేరుతుంది. అలాంటప్పుడు మన కోరిక నెరవేరుతుంది కదా. అందుకనే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని ఆ కుటుంబ సభ్యులు గడపగలుగుతారు. సాలగ్రామాన్ని ప్రతిరోజు ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి మరు జన్మ ఉండదు, ముక్తిని పొందుతారని చెప్తూ ఉంటారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి సాలగ్రామం గురించి. నెక్స్ట్ వీడియోలో అనేది నేను షేర్ చేస్తాను. అలాగే ఈ సాలగ్రామాన్ని ఎవరికైతే కావాలనుకుంటారో స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి, మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. అలాగే మంచి మంచి శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఫస్ట్ డే స్పెషల్గా రేపు ఆఫ్టర్నూన్ అంటే సాటర్డే ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.